వనపర్తి జిల్లా కేంద్రంలో ఆర్టీసీ డిపో ఆవరణంలో ఆర్టీసీ కార్మికులు సంబరాలు చేసుకున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఇక తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ తీసుకున్న ఉద్యోగులు సంబరాలు చేసుకున్నారు. ఇక వనపర్తి జిల్లా కేంద్రంలోని డిపో ఆవరణలో ఆర్టీసీ ఉద్యోగులు బాణాసంచా కాల్చుతూ స్వీట్లు పంచుతూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా ఆర్టీసీ ఉద్యోగులు చేస్తున్న నిరసనలు, ధర్నాలను ప్రభుత్వం దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ రంగం అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని హర్షం వ్యక్తం చేశారు. ఈరోజు రాష్ట్ర చరిత్ర తెలంగాణ రాష్ట్ర చరిత్రలో తీసుకున్నటువంటి నిర్ణయం మనది ఏదైతే 43,300 దాదాపు 370 మంది కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులను గుర్తించడం చాలా సంతోషకరం. ఈ నిర్ణయాన్ని ప్రకటించడం ఆర్టీసీ కార్మికులందరూ చాలా సంతోషంగా స్వీకరిస్తున్నారు. మేము ఈనాడో కోరుతున్నాం ఇటువంటి ఏదైనా వార్త వస్తుందని. కాకపోతే చాలా లేట్ అయినా కూడా మాకు మంచి నిర్ణయం తీసుకున్నట్టు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, మన దీనికి కృషి చేసినటువంటి మన కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, మన సింగరేణి నిరంజన్ రెడ్డి గారు కానీ మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ మంచి నిర్ణయం తీసుకున్నందుకు చాలా సంతోషం అన్న. మాకు ఈరోజు ప్రభుత్వ ఉద్యోగుల గురించి